దేవుడు మొదటి నుంచి కూడా ఆయన సంకల్పాన్ని తెలియపరుస్తూనే ఉన్నాడు. మనం అర్థం చేసుకుంటే ప్రత్యక్ష గుడారంలో అనగా అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. అనగా దేవుని సన్నిధికి పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఎవరికి కూడా లేదు, ఒక ప్రధాన యాజకుడు తప్ప. ప్రధాన యాజకుడు కూడా తన పాపాల నిమిత్తము ప్రజల పాపాల నిమిత్తము ఒక బలిగా అర్పించి ఆయన ఒకడు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు మనకు నిజమైన ప్రధాన యాజకుడుగా మనకు కనపడుతున్నాడు. అనగా ఆయన మన నిమిత్తం చనిపోయి, మన పాపాల నిమిత్తం చనిపోయి పరలోకంలో ఒకేసారి తండ్రి సన్నిధిలో అడిగిపెట్టాడు. ఒక సందర్భంలో మగ్దలేని మరియ యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ముట్టుకోబోతుంటే, అమ్మ నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని అంటాడు అన్నమాట. అనగా యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత తను తాను తండ్రికి కనపరుచుకున్నట్లు మనం చూస్తాం. డాడీ ఇదిగో నా సహోదరుల నిమిత్తము, నీ పిల్లల నిమిత్తము నా స్వరక్తాన్ని కాల్చాలని ఒకేసారి ఆయన తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టినట్టు మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. దేవుడు ఎవరు, మధ్యవర్తిగా వచ్చింది ఎవరు? మధ్యవర్తిగా వచ్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఆ విషయం అర్థం కాకపోతే, ముఖ్యంగా ప్రత్యక్ష గుడారం మనకు అర్థం కాకపోతే పరలోకం కూడా అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ ఒక ఛాయగా, ఒక నమూనాగా దేవుడు ముందుగానే మనకి చెప్పాడు. అది అర్థం చేసుకోవాలి. మనం ఒక ఉదాహరణ, ఒక కంపెనీ చూసుకున్నా, లేదంటే ఒక ఆఫీస్ చూసుకున్నా, డైరెక్ట్గా ఎవరు కూడా ఎండీని కలిసే అవకాశం ఉండదు. మనం చేసే ప్రతి పనులకు కూడా జవాబు చెప్పడానికి ఆయన ఒక ప్రొపరేటర్, ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు, హెచ్ఆర్ని పెట్టుకుంటాడు. ఆ కంపెనీలో జరిగే ప్రతి ఒక్కటి కూడా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పుకున్నప్పుడు అతను వాళ్ళ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఎండీ గారికి చెప్తాడు అనమాట. అప్పుడు ఎండీ గారు ఏం చేస్తారంటే, ఈ హెచ్ఆర్ గారు చెప్పింది ఎంతవరకు నిజము, ఓకే హెచ్ఆర్ గారు ఓకే అన్నాడంటే అప్పుడు ఎండీ గారు ఏం చేస్తారు, ఓకే అంటారు అన్నమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సర్వాధికారం తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే ఆప్షన్ మనకు దేవుని యొద్దకు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. నేను డైరెక్ట్గా దేవుని యొద్దకు వెళ్ళిపోతానంటే అది కుదరని మాట. ఇప్పుడు ఒక కంపెనీలో వర్కర్ అయినప్పుడు కూడా ఒక ఉద్యోగి డైరెక్ట్గా ఎండీ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదండి. ఖచ్చితంగా అక్కడ హెచ్ఆర్ గారిని కన్స్ట్రక్షన్ చేయాలి, రిసెప్షన్లో కన్సల్ట్ చేయాలి. ఇలా అనేక విషయాలు అక్కడ జరుగుతాయి. అలాంటిది మా ఒక ఆఫీస్, ఒక కంపెనీలోనే ఇలా ఉన్నప్పుడు సర్వ సృష్టికర్త ఎవరో సమీపింపలేని తేజస్సులో ఉన్న మన దేవుణ్ణి మనం ఎలా చూడగలుగుతాం? దేవుని మనం చూడలేం. కాగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చాలని తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ప్రత్యక్ష గుడారాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన మన హెబ్రీ పత్రికలో చదివితే కొత్త నిబంధనకు మధ్యవర్తి అని మాట రాయబడి ఉంటుంది. అదేవిధంగా తిమోతి పత్రిక మన 2వ అధ్యాయంలో 5వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. అనగా పరలోకపు తండ్రి తన కుమారుడు ద్వారా మనం రక్షించాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారిని సాక్షాత్తు పరలోకంలో తండ్రి వద్ద ఉన్న క్రీస్తు ప్రభు వారిని డాడీ పంపించాడండి.
ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని పరలోకంలో డాడీ దగ్గర ఉన్న కిరీటాన్ని వదిలిపెట్టి ముళ్ళ కిరీటాన్ని ఆయన స్వీకరించాడు. ఎందుకంటే మన కోసం ప్లస్ డాడీ తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చడం కోసం. ఇది ఖచ్చితంగా మనం గమనించాలి. యేసుక్రీస్తు వారిని మనం ఎంత ఘనపరచాలి, స్తుతించాలి, ఎందుకంటే ఆయన సాక్రిఫైస్ చేశాడు. అదేవిధంగా పరిపూర్ణ సంకల్పం అంతా కూడా డాడీది, తండ్రిది. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యొద్దకు వెళ్తున్నాం అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. యాకోబు ఒక సందర్భంలో తనకు ఒక కళ వస్తుంది. ఆ కళ ఏమొస్తుందంటే భూమికి ఆకాశానికి మధ్యన ఒక నిచ్చెన వస్తుంది. ఆ నిచ్చెన నుంచి దేవదూతలు అటు ఇటు వెళ్ళినట్టు కనపడుతుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆదాము ద్వారా భూమి ఎలా నిండిందో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పరలోకం నిండాలనేది తండ్రి యొక్క సంకల్పం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు పరలోకంలో మానవులు పక్షాన మనిషి కుమారుడుగా డాడీ దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అదే సందర్భంలో ఆయన రాజుగా, ప్రభువుగా, దేవుని కుమారుడుగా, దేవుని ఇచ్చిన అధికారం, దేవుని కుమారుడుగా ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. అదే సందర్భంలో మనుషుల కోసం ఆయన చనిపోయాడు. ప్రధాన యాజకుడు మనిషి కుమారుడుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన